హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఇప్పుడు బెంగళూరు నుండి 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంఎం మిల్స్ అనే టెంపుల్కి వెళ్తున్నాము. అంటే మహదేశ్వర స్వామి ఆలయం. ఇదిగోండి, ఇలా వెళ్తూ ఉండాలి. చెట్లు, గుట్టలు, పచ్చటి పొలాలు, సెలయేర్లు. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండ మాదిరిలో ఉంటుంది. ఇది కూడా చాలా పెద్ద కొండ. అయితే మనం బెంగళూరు నుండి వెళ్తే మాత్రం 210 కిలోమీటర్లు వస్తుందండి. కారులో వెళ్తే 4 గంటల 20 నిమిషాలు టైం పడుతుంది. సో అలా స్వామివారి దగ్గరికి మనం వెళ్తున్నామండి. కొండ చూస్తున్నారండి, చాలా బాగుంటుంది. ప్రశాంతంగా, రిలాక్స్గా, చాలా చక్కగా ఉంటుంది. ఎంఎం హిల్స్ అంటే అది మహాదేవుని గుడి. అలా వెళ్తున్నాం కదండి. మనం గుడి దగ్గరికి వచ్చేసామండి. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఎంట్రన్స్లో హరహర మహాదేవాన ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అన్నీ అమ్ముతారు మనకి. సాంబ్రాణి అవి తీసుకొని ముందు అక్కడ స్వామివారికి వేయాలి. అదిగోండి, నేను వేస్తున్నాను. అలా దునిలో సాంబ్రాణి వేసిన తర్వాత అక్కడ మళ్ళీ స్వామివారు ఉంటారండి. స్వామివారికి దీపధూప నైవేద్యాలు పెట్టుకొని, అదిగోండి మహాదేవుడు ఇక్కడ ఈ రూపంలో ఉంటారు. సింహం, పులి మీద ఉంటారండి శివుడు. చాలా చక్కగా ఉంటుందండి. ఎంఎం హిల్స్ ఆలయం ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యతతో పాటు చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం మరియు ప్రకృతి సౌందర్యం కూడి అది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదండి. స్థానిక సంస్కృత, జానపద కథలు మరియు చారిత్రక నమ్మకాలతో ముడిపడిన ఒక ముఖ్యమైన ప్రదేశము. చూసారండి, హరహర మహాదేవుడు, శంభో శంకరుడు ఎంత బాగున్నారో. ఆయన ఇక్కడ ఈ రూపంలో ఉంటారండి. తమిళనాడు ప్రాంతంలో కూడా జానపద పాటలన్నీ జానపద శైలిలో మరియు కథల రూపంలో కూడా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఆయన పులి అంటే ఉలి వాహనంపై తిరుగుతారని ప్రజలకు అండగా నిలిచి ఈ కథలన్నీ వివరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ భగవంతుడికి ఇక్కడ దీపధూప పుష్పంగా నైవేద్యాలు సమర్పించిన తర్వాత కొండ మీద హిల్స్కి వెళ్తున్నామండి. భలే బాగుంటుందండి. మన తిరుపతి కంటే చాలా ఎక్కువ కొండ. మన తిరుపతి కంటే కొంచెం ఎక్కువేనండి. అంత ఘాటీ రోడ్డు, కానీ భక్తులు అంతా చాలా రష్గా ఉంటుందండి. అంటే మనకి వెంకటేశ్వర స్వామి ఎంత సాంప్రదాయబద్ధంగా ఇదో ఇక్కడ శివుడు. అదిగోండి, వచ్చేసాం ఆలయం దగ్గరలోకి. మనకి కొండ మీద వెంకటేశ్వర స్వామి నామాలతో ఎలా కనిపిస్తుంది ఇక్కడ చూసారా అండి. శివుడు పులి మీద సంచరిస్తూ ఆలయం దగ్గరికి అంతరంగం అనే జలాధార ఉందండి. ఈ నీరు భూమి లోపల నుండి నిరంతరము ప్రవహిస్తుందని మరియు దాని మూలము ఇప్పటికీ తెలియదు. భక్తులు ఈ విధంగా పవిత్రంగా భావిస్తారు. ఈ తీర్థయాత్రలో ఎంఎం హిల్స్ పూలను అందుకుంటున్న ప్రధాన లింగం స్వయంభూ అండి. స్వయంభూగా వెలిసింది అది నమ్ముతారు. స్వామి ఇప్పటికే గర్భగుడిలో లింగ రూపంలో తపస్సు చేస్తుంటారని భక్తులు విశ్వసిస్తున్నారు. 7 కొండలు ఈ ప్రాంతంలో 7 కొండలు 7 మలై కలిగి ఉందని చెబుతారు అని అనుమానాలే. అనుమలై, జనుమలై, కనుమలై, వచ్చమలై, పాపమలై, స్థానిమలై మరియు కొండమలై ఇన్ని కలిసి మలై మహాదేవేశ్వర చెట్టుగా ప్రసిద్ధి చెందిందండి. బెట్టుగా అంటే కొండగా జానపద కథలన్నీ చెప్తూ ఉంటారు. అదిగోండి, మనం వచ్చేసాం. వాహనం పార్క్ చేసుకొని చక్కగా తపస్సు చేస్తూ మోక్షం పొందుతున్న మహదేశ్వర దగ్గరికి వెళ్తున్నాం. ఆయన అనేక మహిమలు చేసి ఈ ప్రాంతంలో ప్రజలను, ఋషులను చెడు శక్తుల నుండి రక్షించారని నమ్మకం. ఆయన అహింస బోధించారని. ఆలయ నిర్మాణం మహాదేవేశ్వర ఆలయంగా కురుంబగౌడి కులానికి చెందిన ఒక సంపన్న భూస్వామి ఆయన జుంబేగౌడ నిర్మించారని చెప్తారు. ఆయన మహాదేవేశ్వర స్వామికి గొప్ప భక్తుడండి. చూసారండి స్వామి ఎంత బాగున్నారో, చాలా బాగున్నారు. ఇంకా నేను మిమ్మల్ని గర్భగుడిలో కూడా తీసుకెళ్తానండి. ఎంఎం హిల్స్ అంటే కొంచెం ప్రసిద్ధి అయినది. ఈ ఆలయం కర్ణాటకలో చామరాజ్నగర్ జిల్లాలో ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము. ఈ ఆలయం ప్రధానంగా శ్రీ మహాదేవేశ్వర స్వామికి అంకితము చేయబడింది. ఆయన శివుని అవతారంలో భక్తులు భావిస్తారు.
సంత మహేశ్వర స్థానం అని మరియు నమ్మకాల ప్రకారం అదిగోండి మన వెంకటేశ్వర స్వామి గోవిందరాజ స్వామిలాగా ఒక మంచి కోనేరు ఉంటుంది. అదిగోండి కోనేరులో స్నానాలు చేసి లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కొని ఆ మహాగంగని తాకిన తర్వాత మనం చక్కగా అదిగో గుడి గోపురం దగ్గరికి దర్శనానికి వెళ్తున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చక్కగా చాలా పవిత్రమైన ఆలయం. అలా స్వామి దగ్గరికి వెళ్తున్నాం, చూసారా అండి. స్వామి గుడి గోపురం అది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మహాదేవేశ్వర స్వామి కూడా ఇక్కడ చూడడానికి కూడా అంటే మనం ఇంతవరకు ఎప్పుడు అలా స్వామిని చూడలేదేమో, అంత చక్కగా ఉంటారు స్వామి ఇక్కడ, చాలా బాగుంటారు. ఆయన అనేక మహిమలు చేసి ఈ ప్రాంతంలో ప్రజలను ఋషులను చెడు శక్తుల నుండి రక్షించారని బాగా నమ్మకం అండి. మహదేశ్వర్ అంటే మంచి పేరు. చక్కగా స్వామికి రకరకాలుగా అందరూ హరహర ధ్వనులు చేసుకుంటూ స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. శివయ్యనంటే చూసారండి, ఇక్కడ ఆడ మగ పిల్ల పెద్దలు తేడా లేకుండా మీకు ఆ షేడ్ నీడ కనిపిస్తుందంటే నేను కరెక్ట్గా 1:02 టైంలో మంచి మండు టెండలో తీసుకున్నామండి. అప్పుడు కూడా అలా స్నానం చేసి అంగ ప్రదర్శనలు చేస్తారు. పిల్ల చూడండి ఎంత ఉందో, నిండా 5 ఏళ్ళు లేని ఆ పిల్ల కూడా అంత పరవశించి భక్తితో మహదేవేశ్వర్ అంటూ సాష్టాంగ ప్రదర్శనలండి. అందరూ పిల్లలు పెద్దలు వయసు తారతమ్య భేదం లేకుండా శివయ్యకి హరహర నాదాలతో చక్కగా ప్రశాంతంగా స్వామికి పెద్దవాళ్ళని బాగా ఏజ్ అయిన వాళ్ళని తీసుకెళ్ళడానికి చక్కగా చిన్న చిన్న బ్యాటరీ బళ్ళు కూడా ఉన్నాయండి. మన కార్ పార్క్ చేసిందనండి స్వామివారి గుడి వరకు వాళ్ళకి కబురు పెడితే వాళ్ళే వచ్చి చక్కగా తీసుకెళ్తారు. అదిగోండి హరహర మహాదేవ్. గర్భగుడిలో తెలియదు కదండి, ఇక్కడంట స్వామివారు జడలు వేసుకుని తలంతా జటలుగా కడితే అమ్మవారు ఇంకెంత అయిపోయింది కదని శివుణ్ణి చక్కగా జుట్టంతా కట్ చేసి ఆయనకి స్నానం చేసి సేద తీర్చారంటండి. అది ఈ ప్లేస్ ఇక్కడ జటల ఈశ్వర్ అంటారండి. వెనకాతల కొండ ఉంది చూసారండి. ఈ కొండ దగ్గర ఎవరైనా మొక్కుకొని వెనకాతలకు వస్తే బసవయ్య నందీశ్వరుడు మనం ఏదైనా మొక్కుకొని ₹1 కాయిన్ని అక్కడ పెడితే నందీశ్వరుడి దగ్గర అంటుకుంటే మన కోరిక తీరుతుంది అంటారండి. అదిగోండి నందీశ్వరుడికి అందరూ కాయిన్స్ పెడతారు. అందరూ పెట్టారు కాబట్టి మనము పెట్టుకుందామని చెప్పి నేను కూడా ఒక కాయిన్ పెట్టానండి. మనసులో గట్టిగా కోరుకుని ఒక కాయిన్ అక్కడ అంటిస్తే అది అంటుకుంటే మన కోరిక తీరుతుందంటండి. అలా చక్కగా అంటించి కోరికను మనసులో ఒక కోరిక చెప్పుకొని స్వామికి నమస్కారం చేసుకొని వెనుతిరిగి వచ్చేసామండి. చూసారండి ఎంత బాగున్నారో స్వామి నందీశ్వరుడు, చక్కటి నందీశ్వరుడు. జటలేశ్వర అంటారంటండి ఇక్కడ. స్వామి చాలా ఉంటారండి, చక్కగా బసవయ్య దగ్గర ఉంటారు. బసవయ్యని ఎక్కి మంచి పూల అలంకారంతో స్వామిని ఫుల్గా నింపేశారు. అలానే స్వామికి హారతలు. అదిగోండి మళ్ళీ నేను మీకు గుడి గోపురం బయట నుండి చూపిస్తున్నాను. చాలా బాగుంటారండి. కొండల మధ్యలో కోనల మధ్యలో ఎంత ఆహ్లాదకరంగా ఉంటారంటే స్వామి అంటే ఈక్వల్ మన తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగేనండి. కాకపోతే ఇంకా పెద్ద హిల్ ఉండడం వల్ల కొండ ప్రాంతం అంతా బాగా ఎక్కువ. MM హిల్స్ అనేది ఇంకా కొండ కాబట్టి ఆ కొండ పేరే వచ్చింది. స్టార్టింగ్ ఇక్కడ కూడా ఒక ఆంజనేయ స్వామి ఉంటారు. స్వామికి నమస్కారం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరి ఇక్కడ ప్రతి చోట గజస్తంభం దగ్గర పూజలు, పసుపు కుంకాలు, అలంకారంలో దీపధూపాలు అన్నీ ఉంటాయి. గర్భగుడి చూడండి ఎంత అందంగా ఉంటుందంటేనండి, ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి సంపద, నిత్య నిర్మలమైన మనసుతో స్వామివారికి దండం పెట్టుకుంటే మహాదేవేశ్వర్ నిండుగా చాలా బాగుంటారండి. చూసారండి ఎంత బాగుందో. ఇక్కడ దగ్గరలో ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయండి. మీకు ఆ ఉత్సవ విగ్రహాలని కూడా చూపిస్తాను. గుడి గోపురం చుట్టూ మొత్తం అన్ని వైపులు మీకు చూపించానండి. MM హిల్స్ అంటే మహాదేవేశ్వర ఆలయం. అదిగోండి అలా వెళ్తూ ఉంటే ఇంకా అలా ప్రదర్శనలు చేస్తూనే ఉంటారండి. ఎంత చక్కగా వెళ్ళడం, స్నానం చేసేయడం, తడి బట్టలతో అంగ ప్రదర్శన చేయడం, మండు ఎండలో చూడండి భక్తులు ఎంత విశ్వాసం చూడండి, స్వామి వారి మీద ఎంత అపారమైన భక్తి చూడండి, ఎంతటి నమ్మకం చూడండి. స్వామి నువ్వే ఉన్నావు శివయ్య
హరహర మహాదేవ శంభో శంభో శంకర మహాదేవ మహాదేవ మహాదేవ. ఆవిడ వయసు చూడండి, 90 ఏళ్ళ ముసలావిడ కూడా. పిల్లలు పెద్దలు ఎవ్వరూ లేరండి. అంతటి ఎండలో చక్కటి అంగ ప్రదర్శనలు చేసి వారి భక్తిని ఎంత చాటుకుంటున్నారో చూడండి. ఆ పిల్లోడు చూడండి, తండ్రి కదలలేకపోతుంటే ఎంత బాగా తోస్తున్నాడో. అలా అందరూ ప్రదర్శనలు చేస్తూనే ఉంటారండి. ఆ ప్రదర్శనలో డే అంతా ఉంటాయంటండి. నేనున్న ఇక్కడ 2-3 గంటలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈవిడ చూడండి, ఆవిడ కూడా ఏమో మనసులో ఎంత బలమైన కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ తీర్చమని మహాదేవుణ్ణి తలుచుకుంటూ వాళ్ళు చేసే ప్రయత్నం చక్కగా సాగాలండి. మనస్ఫూర్తిగా వాళ్ళు ఎంత కష్టపడి ఏ కోరికలు కోరుకున్నారో అవి తీరాలి. మళ్ళీ మీకు ఆలయం మొదటి నుండి చూపిస్తాను. ఇక్కడ అన్నప్రసాదం అండి. సో నేను భోజనం చేశాను, చాలా బాగుంది ప్రసాదం. భోజనం చేసిన తర్వాత మళ్ళీ టెంపుల్ వైపు వచ్చి ఇంకోసారి రీల్ తీసి మీకు చూపిస్తున్నానండి. గుడి గోపురం అయితే వదిలి రావాలనిపించలేదండి, అంత బాగుందండి. చాలానే అంటే చాలా బాగుంది. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. అసలు మహాదేవ్ అన్నందుకల్లా ఈ రూపంలో నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. ఇవి ఉత్సవ విగ్రహాలండి, ఈశ్వరుడు విగ్రహం. ఇవి ఊరేగిస్తారంట, సాయంత్రం గుడి చుట్టూ ఊరేగించి హారతి ఇస్తారట నందీశ్వరుడు. ఇవన్నీ వెండి విగ్రహాలండి, ఉత్సవ విగ్రహాలు వెండివి. ఇది పులి మీద మహాదేవ్ కూర్చున్న విగ్రహం. ఈ మూడింటిని రాత్రులు సాయంత్రం చేసి గుడి చుట్టూ ఊరేగించి హారతి ఇస్తారంటండి. బాగుంటుందంట చాలా. అదైతే మరి నేను చూడలేదు. నేనున్న టైం అయితే 3:30తో కంప్లీట్ అయిపోయింది. 3 రథాలండి. చక్కగా సాయంత్రం దీపధూప హారతలు ఇచ్చి ఆ రథాలను ఊరేగిస్తారంటండి. ఆ రథాలు మీకు చూపిద్దామని తీశాను. అలా వస్తే అక్కడ ఒక పురాతనమైన 350 సంవత్సరాల క్రితం ఒక మర్రి చెట్టు ఉంటుందండి. ఎవరైనా ఆ లైన్ చూడండి, క్యూ ఎంత ఉందో. భలే జనాలండి. ఎంత జనాలంటే ఎక్కువ మంది నైట్ ఉండిపోవడానికి ఇష్టపడతారంటండి. నైట్ ఉండిపోయి పొద్దున్నే లేచి చక్కగా దర్శనాలు చేసుకుంటారంట. ఇక్కడ చూడండి ముడుపులు ఊయల్ల కట్టి ఆ ఊయల్లో ఒక రాయి వేసి ఊపితే ఆ మహాదేవయ్య చక్కని బిడ్డని ప్రసాదిస్తారట. ఇల్లు లేదన్నా, ఏ కష్టం వచ్చినా, ఏ కోరికలు ఉన్నా అక్కడ ఒక ఊయ్యాల కట్టి ఆ ఊయల్లో రాయి వేసి మహాదేవ అని తలుచుకుంటే ఆ మహాదేవుడు ఆ కోరికను తీర్చుతారటండి. కానీ భగవంతుడి మీద భక్తులకి ఉన్న నమ్మకం చూసారంటే చక్కగా ప్రతి వాళ్ళు వాళ్ళ కోరికని తీర్చుకొని మళ్ళీ గుడి వెనక సైడ్ మీకు చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగుందో. గుడి వెనకాతల ఒక మంచి చక్కటి, ఇదంతా గుడి ఆవరణమేనండి. ఎండ నడవలేక కాళ్ళు కాలిపోతున్నాయని చూసారండి. గుడి వెనక భాగం ఇది. వెనక భాగం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు ఒక చక్కగా గుడి ప్లేస్లో నుండి కొంచెంగా ముందుకు వచ్చి మీకు నందీశ్వరుని చూపిస్తానండి. నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చక్కగా నందీశ్వరుని కూడా తీశాను. ఇది గుడి బ్యాక్ సైడ్ క్యూ అండి, చాలా ఎక్కువ క్యూ ఇది. ఆ క్యూలోని లోపలికి వెళ్ళి స్వామిని గర్భగుడి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత తీసిందండి ఇది. గర్భగుడిలో దేవుణ్ణి తీయనివ్వరు కదండి మనల్ని. ఫ్రెండ్స్, మీరు కూడా MM హిల్స్ చూడండి. బాయ్.